ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతిసారి మనం నేర్చుకున్న పాఠాలు దేని గురించి మనం నేర్చుకుంటున్నాం అనే విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుంటామా? ఎవరి గురించి అందరు చెప్పండి. అంటే దానికంటే ముందు ఒక విషయం చెప్పారు ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి రక్షణ పరలోకం చేర్చబడాలంటే ఈ వ్యక్తి ఆ రక్షణలో తండ్రి గురించి తెలుసుకోవాలి, కుమారుని గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ ముగ్గురు గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం సరైనది. ఆ విశ్వాసం ఎక్కడి వరకు వెళ్తుందంటే నిత్యత్వం వరకు ఈ వ్యక్తిని నడిపిస్తుంది. ఈ తండ్రి గురించి కానీ, కుమారుని గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, టోటల్గా దేవత్వం గురించి సంపూర్ణంగా ఏ వ్యక్తికి అయితే తెలియకుండా బాప్తిసం తీసుకున్న పేరుతో అలా ఉండిపోతారో ఆ వ్యక్తి విశ్వాసం పరిపూర్ణంగా పరలోకం చేరలేదు. అంచేత మనం దేవుని గురించి తెలుసుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలి. ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏక దేవుడు అని తెలుసుకున్నాం. ఏ దేవుడు అంటే 3 వ్యక్తులుగా ఉంటాడు, కానీ ముగ్గురు కలిసిన ఒకే దేవుడు. ఆ 3 వ్యక్తులు ఒకరు తండ్రిగా ఉన్నారు, ఒకరు కుమారుగా ఉన్నారు, మరొకరు పరిశుద్ధాత్మగా ఉన్నారు. అలాగా ఈ 3 వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటూ మనం ఎక్కడికి వచ్చామంటే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునే సందర్భంలోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? మనం పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి లేకపోతే ఒక వ్యక్తి? నేను మీకు ప్రశ్న, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి వ్యక్తి? చెప్పండి. దేవుడు వ్యక్తి శక్తి? దేవుడు వ్యక్తే. శక్తి రూపంలో ఉన్న వ్యక్తి, వ్యక్తిలో ఉన్న శక్తి, రెండు. అంటే ఇప్పుడు తండ్రి వ్యక్తి, కుమారుడు దేహం దాన్ని వచ్చారు కదా, ఆయన కూడా వ్యక్తే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తి, ముగ్గురు వ్యక్తులు అన్నమాట. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఈయన వ్యక్తిని మనం ఎలా చెప్తామంటే, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను అని చెప్పినప్పుడు ఆయన పదం వారు ఏంటంటే ఆయన వచ్చినప్పుడు అన్నారు. ఒకసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త అమ్మ తెలుసుకోండి. అధ్యాయం 16వ వచనం. నేను
తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకై మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక. ఆయన ఏమన్నారు? పరిశుద్ధాత్మ ఏమన్నారు? ఆయన అన్నారు. పరిశుద్ధాత్మ యేసు ఉన్నారు. ఆయన ఆయనని ఎవరినంటాం మనం? ఒక వ్యక్తిని ఏమంటాం? స్త్రీ అయితే ఆమెను, పురుషుడైతే ఆయనను. అంటే ఒక లింగాన్ని ఆపాదించడం కాదు, కానీ టోటల్గా మనం ఆలోచిస్తే త్రియేక దేవుల్లో ఒక వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏమంటారు? ఆయన. చెప్పండి, ఆయన. ఇదేమంటాడు? ఆయన మీ దగ్గరికి వచ్చి ఎల్లప్పుడూ ఎక్కడుంటారైనా? ఇక్కడ మనం ఆలోచించి సబ్జెక్ట్ కదా. ఆయన మన దగ్గరికి వచ్చి ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాడు? చదవండి, వాక్యం చెప్పండి. ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాడు? అయ్యో, ఎక్కడ ఉంటాడంటే చదవరా? ఎక్కడ ఉంటాడైనా? చర్చిలో ఉంటాడా? మన ఇళ్ళలో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు? మీ యొద్ద, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు. ఎవరి యొద్ద? మీ యొద్ద అంటే మీలో ఉంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ, ఆ వ్యక్తి ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడ ఉంటారు చెప్పండి. ఇప్పుడు మీ యొద్ద ఎప్పుడు ఉంటాడు? అప్పుడప్పుడునా? ఎల్లప్పుడూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఆయన త్రియేక దేవుడు, త్రిత్వంలో ఒక ఆయన అని తెలుసుకున్నాం. ఈయన ఎవరు పంపిస్తారంటే తండ్రి పంపిస్తాడు. తండ్రిని పంపించడం ఎవరు అడుగుతారంటే కుమారుడు అడుగుతాడు. ఈయన వచ్చి ఎల్లప్పుడూ మనలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. మరి సంఘాల్లో కానీ అక్కడక్కడ కానీ అప్పుడప్పుడు వచ్చిపోతున్నది ఏంటి? ప్రశ్న. సంఘాలలో అప్పుడప్పుడు ప్రార్థన చేసినప్పుడు విలువగా చప్పట్లు కొట్టి విపరీతంగా అలర్ట్ చేస్తూ, విపరీతంగా చేస్తున్నప్పుడు, విపరీతమైన వాయిద్యాలు వాయిస్తూ ఒకలాంటి ఆత్మచేత నింపబడుతున్నప్పుడు మరి దాని వల్ల ఆ కాసేపు అలా ఉండి ఆ తర్వాత మైనస్ అయిపోతే దాని అంటే మరి కొరింథీ పత్రిక ఒక మాట చెప్పాడు. కొరింథీ పత్రిక పోయినసారి ఈ మాట చెప్పిన రాదు. మొదటి పత్రిక 14:35 సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. చెప్పండి, ఏంటంట? అల్లరికి. రేపు ఏమన్నా బాగా ఆయన ఎక్కడ ఉంటాడని ప్రభు చెప్పాడంటే మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ మీలో ఉంటాడు. మరి అప్పుడప్పుడు సంఘాలు పరిశుద్ధాత్మ పేరు మీద జరుగుతున్నటువంటి సంతోషాన్ని, పరిశుద్ధాత్మతో నింపబడ్డాము అనిస్తున్న సాక్ష్యాలను బట్టి మరి దాన్ని ఏమనుకోవాలి అంటే వచ్చిపోయేది అనుకోవాలి. ఏమనుకోవాలి? అంతే కదా, ఏమనుకోవాలి? దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఈ శూన్యంలో ఏముందా? ఫ్యాన్ అని చెప్తుంది. గాలి. శూన్యం ఏముంది? గాలి మీకు కనపడిందా? కనపడలేదా? లేదంటావా? మరి గాలి నీకు ఎప్పుడు కనపడదు? కనపడదు ఎప్పుడు, కానీ ఒకప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? విపరీతమైన తుఫాను వచ్చింది అనుకోండి. తుఫాను వచ్చిన భయంకరమైన గాలి బలంగా వచ్చింది అనుకోండి. ఆ గాలి నిన్ను తాగినప్పుడు, ఆ గాలి తట్టుకోలేక నువ్వు పడిపోతున్నప్పుడు, అబ్బా గాలి ఎంత విపరీతంగా వేస్తుంది అని అనుకున్నప్పుడు నువ్వేమని అనుకుంటావు? గాలి వేస్తుంది అనుకో. ఇప్పుడు ఈ పుట్టిన గాలి వచ్చినప్పుడు ఏమనుకుంటావు నువ్వు? ఇది ఎగిరిపోతా ఉంటే అది ఎగిరితేనే గాలి వచ్చినట్ట. అప్పుడు ముందు కూడా ఏముంది? గాలి ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడు.
కానీ ఆయన శక్తి ప్రత్యక్షతలో ఒక్కొక్కసారి ఆయన దిగుతూ ఉంటాడు. చప్పట్లు తెలుస్తుంది. ఆయన శక్తి ప్రత్యక్షతల్లో ఒక్కొక్కసారి అలాగా మనందరి మీద దిగుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలక. ఒకటి మనలో ఉన్నాడు, ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ఆయన శక్తి ప్రత్యక్షతలో మన మీదకి దిగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు, ఆత్మ నన్ను తాకింది. ఏం తాకింది? ఈరోజు ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకినాడు అని చెప్తాం. ఎలా తాకినాడు అంటే కేకలు వేసి కాదు, అలవ చేసి కాదు, నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్లో ఆయన వేడిని కలగ చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ హృదయంలో అంతరంగంలో ఒక మారు మనసును, నీ కళ్ళంట కన్నీటిని తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. ఆరాధన చేస్తున్నప్పుడు నీలో కలిగిన అనుభూతిని బట్టి నువ్వు ఏడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇక వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఉన్నవారు ఉన్నారు, ఇంకెవరున్నారు? దిగి వచ్చేవాడు కూడా ఉన్నాడు. దిగి వచ్చేవాడిని ఏమంటే శక్తి ప్రత్యక్షతలు. చెప్పండి ఏంటంటే అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క ప్రత్యక్షత. ఏంటది? పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రత్యక్షతలు. అవి ఎన్ని రకాలుగా ఏంటో చెప్తాను. ముందుగా ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మనలో ఉన్నవారు, లేక అప్పుడప్పుడు ఆరాధన చేస్తున్న సమయంలో మనం తాకుతూ వెళ్తున్న వాళ్ళు, ఆయన ఎవరు? ఆయన పేరేంటి? తండ్రి పేరేంటి చెప్పండి. మనం ఆరాధిస్తున్న తండ్రి పేరు చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి. ఒకేసారి గట్టిగా, ఇంకా గట్టిగా మీరు కూడా చెప్పండి. యెహోవా. మన కోసం భూలోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయండి 40 దినాలు కనిపించి ఆరోహణలో వెళ్ళిపోయిన ఆయన పేరు చెప్పండి. గట్టిగా అక్కడ వస్తాం కదా. ఎవరైనా పేరు? యేసుక్రీస్తు. ఆయనేమో యెహోవా అన్నాం, ఈయనేమన్నాం. కానీ ఈయనేమంటారు తెలుసా? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు. ఎవరు? శరీరాన్ని దాల్చుకుని వచ్చిన దేవుడు ఏమన్నాడంటే నేను తండ్రి పేరు మీద వచ్చాను అన్నాడు. తండ్రి పేరేంటి అంటే? ఈయన పేరేంటి? యెహోవా. యేసుక్రీస్తుని తండ్రి దేవుడు చెప్పారు ఏంటి ఈ పేరు పెట్టండి. ఎందుకంటే ఆయన అందరిని రక్షిస్తాడు కనుక రక్షకులను పెట్టాలన్నాడు. కానీ ఆయన పేరు యెహోవా. దేవుని స్తోత్రం. ఎందుకు పెట్టారు యేసుక్రీస్తుని? యేసు అంటే రక్షకులని, క్రీస్తు అంటే అభిషిక్తులని. అంటే తన అభిమతం మీద ఏదైనా చేయగలడు, ప్రజలందరినీ రక్షించగలడు. కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టారంటే యేసుక్రీస్తు. ఎవరు పెట్టారు? లోకమున్న తండ్రి పెట్టమని చెప్పారు కనుక పెట్టారు. అదేం చూపిస్తుంది? ఆయన చేసే పనిని చూపిస్తుంది. అంటే కుమారుడు చేసే పనిని చూపించడానికి పేర్లు ఏం పెట్టారు? యేసు క్రీస్తు. ఆయన అతని పేరేంటి అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. దేవుని స్తోత్రం కదా. తండ్రి పేరేంటి? ఉన్నాడు. యెహోవా అంటే ఉన్నవాడు. కుమారుడు పేరేంటి? యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. ఈయనేమంటారు తెలుసా? నేను వెళ్ళిన తర్వాత నా నామమున తండ్రి మీ దగ్గరికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఏ నామమున? నా నామమున. నా నామం ఏంటి? ఉన్నవాడు, యెహోవా. ఇప్పుడు వచ్చే పరిశుద్ధాత్మ దేవుని పేరు కూడా ఏంటి అంటే టోటల్ గా ముగ్గురు పేర్లు ఏంటి అంటే అర్థం ఏంటి? ఉన్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి ఉన్నాడని చెప్పాలి. తండ్రి ఉన్నవాళ్ళని చెప్పండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, టోటల్ గా ముగ్గురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. సృష్టి క్రమంలో మొట్టమొదటి నుంచి ముగ్గురు కూడా ఉన్నవారు. అందుకని ఆయన పేరు ఏంటంటే మోషే అడిగారు, తండ్రి నీ పేరు ఏంటి, ఏం చెప్పాలి కంటే ఏమన్నది సార్? నేను ఉన్నవాడు అంటే. ఓకే, ఆయన చేసే పనులు బట్టి మనం ఏం పిలుస్తున్నాం అంటే పేర్లు పెడుతున్నాం. ఆయన చేసే రక్షణ కార్యాన్ని బట్టి రక్షకులమా. ఇప్పుడు ఆయన మన దగ్గర ఏం చేస్తున్నారంటే మనం ఆదరిస్తున్నారు కనుక ఆయనకి ఏ పేరు పెట్టాం?
ఆదరణకర్త. దేవుని స్తోత్రం. ఏం పేరు మీ పేరు? తండ్రి పేరు యెహోవాను, కుమారు పేరు యేసుక్రీస్తును, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు ఏ పేరు పెట్టామను? మన పెడతాం. దేవుడు పెట్టి ఏమన్నాడు? ఆదరణకర్త. ఇంకో పేరు సత్యస్వరూపి. చెప్పండి, సత్యస్వరూపి. కాబట్టి ఈ విధంగా ఈయన పేరు కూడా ఎక్కువ అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు, అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉన్నవాడు. కొన్ని సందర్భాల్లో బైబిల్లో కొంతమంది సమూహం ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో కూడా చాలా సంఘాల్లో కానీ బయట చాలా మంది కూడా ఈ బోధననే పెరుగుతున్నారు. వీళ్ళు ఏమంటారంటే సద్దుకయ్యలు అంటారు. ఎవరంటే వీళ్ళు? సద్దుకయ్యలు. వీళ్ళ బోధ ఏంటంటే దెయ్యం లేదు, ఆత్మ లేదు, దేవదూతలు లేరు, ఏమీ లేదు. దేవుడు ఉన్నాడు కానీ దెయ్యం లేదు, దేవదూతలు లేదు, పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఏమంటారంటే సద్దుకయ్యల బోధ అంటారు. ఏ బోధ అంటే ఇది? సద్దుకయ్యల బోధ. అపొస్తలుల గ్రంథంలో మనకు అది కనబడుతూ ఉంటుంది. సార్ చూద్దాం. సద్దుకయ్యలు. నీవు పలికితే నాకు జయమయా, నీవు పలికితే నాకు జయమయా, ఈ దర్శనమే అపొస్తలుల గ్రంథం 23:8. సద్దుకయ్యలు అంతమంది 8వ వచనం. అన్నం తీసుకోండి, బైబిల్ అందరూ తీసుకోండి. ఎందుకు ఒక చక్కటి ఆలోచన కలిగి ఉండాలి, మందిరాల్లోకి వెళ్ళి ఒక చక్కటి అవగాహన కలిగి ఉండాలి. 23వ అధ్యాయం 8వ వచనం. సద్దుకయ్యలు పునరుద్ధానం లేదు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదు. చూడండి, ఏం లేదంటే మనిషి చచ్చిపోతే ఇంకా పని పునరుద్ధానం లేదు, దేవదూతలు లేరు, ఆత్మ కూడా లేదు. ఇంక వీళ్ళు ఏమన్నారు? దేవదూత లేదు అన్నదంటే ఇంకేమన్నారండి? ఇక దేవుడు కూడా లేదంటే అక్క దెయ్యం లేదు అని వాళ్ళు ఏమన్నా? దేవుడు లేదని చెప్తారు. ఇక దెయ్యం లేదంటే అర్థం ఏంటి? నిన్న ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారు దేవుడు లేదు అంటారు. పిల్లలకి దేవుడు ఉన్నాడని చెప్పండి, కానీ దేవుడు లేదు. పిల్లలకి ఏం చెప్పాలంట? దేవుడు ఉన్నాడని చెప్పండి, అలా భయంతో పెంచండి, కానీ దేవుడు లేడు. ఇలా ఉంటాయి కదా, ఇలా అయిపోతాం. దెయ్యం లేదన్నా అంటే దేవుడు లేదంటే, పునరుద్ధానం లేదంటే ఇంకా యేసుక్రీస్తు వచ్చిందని ఇంకా రావాల్సిన అవసరమే లేదు. ఆత్మ లేదు అని చెప్తారు చాలా. ఏం చెప్తారంట? ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే ఇక మనం నడిపించేదావో, మనం తీసుకెళ్ళేదావో, మన పరలోకంలో చేర్చేదావో, ప్రభుత్వం సమాధానం పరిచేదావో. కాబట్టి తప్పుడు బోధలు ఉన్నాయి. కొంతమంది కళలు లేవు, దర్శనాలు లేవు, ఆత్మీయ వరాలు లేవు, ఆత్మీయ ఫలాలు లేవు, ఈ దేంతో మనకు సంబంధమే లేదు. వీళ్ళందరూ ఏమంటారు అంటే సద్దుకయ్యలు. ఏమంటారు? సంఘాల్లో ఉంటారు కానీ శరీరానుసారంగా దేవుని వెంబడిస్తారు, ఆత్మానుసారంగా మాత్రం దేవుని వెంబడిస్తారు. అంటారు క్రీస్తు ఆత్మ లేకపోతే అలాంటి వారు దేవుని వారు కాదు. అంటే మన దగ్గరకు వచ్చిన ఆదరణకర్తకు మరొక పేరు ఏంటంటే క్రీస్తు ఆత్మ, ఇంకొక పేరు ఏంటంటే ప్రభు ఆత్మ, ఇంకొక పేరు ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అన్న, ప్రభు ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, ఆదరణకర్త అన్న, సత్యస్వరూపి అన్న, టోటల్ ఎన్ని ఎవరు వర్తిస్తాయంటే పరిశుద్ధాత్మ దేవునికి వర్తిస్తాయి. కాబట్టి ఈ కాలంలో కూడా చాలా సంఘాల్లో ఆత్మను, ఆత్మకార్యాలను అంగీకరించిన వారు ఉన్నారు. వాళ్ళు పూర్తిగా దానికి వ్యతిరేకం. పరిశుద్ధాత్మ మేము నింపబడుతున్నామండి, మాకు స్వస్థ వచ్చింది అంటే నమ్మకం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు రాత్రి దర్శనం ఇచ్చాడండి ఏంటి నమ్మకం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలిచ్చాడని నమ్మకం. సాక్షాత్తు దేవుడు యొక్క దూత ప్రత్యక్షమైనా కానీ
వాళ్ళు అసలు రాజప్రదాయం నమ్మరాలు. దేవదూత దగ్గర వచ్చి నేను దేవదూతని నేను కాబోయని చెప్పినా కానీ నువ్వు ఎవరంటే నాకు సంబంధం లేదు. ఇలాంటి ఎవరంటే సద్దుకేమి బ్యాచారు ఎవరిలో దేవునికి స్తోత్రం కదా. ఒకసారి ఈ పక్కన బందెల మేడం గారు వాళ్ళ అన్నయ్య గారు గురువాళ్ళ ఉన్నారు. అక్కడ మా అన్నయ్య గారు ఉన్నారు కదా, నేను వెళ్తున్న సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే అక్కడ మా అన్నయ్య గారు ఉన్నారండి, అక్కడ 2-3 కుటుంబాలు ఉన్నాయండి, వాళ్ళు ఒక రకమైనటువంటి బ్యాచ్కి చెందినవారు, మీరు అక్కడికి వెళ్ళాలి, అక్కడ మీరు వాక్యం చెప్పాలి, మీరు ప్రార్థన చేయాలి అన్నయ్య గారు రమ్మన్నారంటే వెళ్ళాను. వెళ్ళి అక్కడ నేను వాక్యం చెప్పి చక్కగా ఆరం జరిపించి అంత అయిపోయిన తర్వాత ఆమెతో కొన్ని విషయాలు వాక్యాన్ని పంచుకున్న సందర్భంలో ఆమె ఒక విషయం చెప్పింది. ఏంటంటే ఒక రాత్రి ఒక ఆయన వారి వైపున ఎండల పక్కన కాలం ఉండాలి, ఆ కాలం పక్కన గుమ్మం ఉండాలి, ఆ కాలం తిరగడానికి చిన్నపాట కాలంగా అక్కడ తలుకొట్టినట్టు తలుకొడితే ఈమె లేచిందంట, లేచి తలుపు వేసిందంట, ఎదురుగా నిలబడే నా కుమార్తె, నేను దేవుడిని మాట్లాడుతున్నాను, నీవు ఏ సంఘానికి వెళ్ళవలసిన అవసరం నీకు లేదు, నువ్వు ఏ సంఘానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను నీతో ఏది చెప్తానో అదే ప్రజలు చెప్పు, ఇంక నువ్వు ఎక్కడికే వెళ్ళకు ఉంటున్నాను అని అదృశ్యం కూడా. అనంటాను దేవుడు నాతో మాట్లాడండి, నేను ఏ చర్చికి వెళ్ళవలసిన పని నాకు లేదు. అలాంటి సమయంలో మాకు ఏమర్థమవుతుంది? ఒక వ్యక్తి నీకు అలాగా రాత్రికి దర్శనం కనపడి, ఒక వ్యక్తి లేకపోతే నీకు డైరెక్ట్ కనపడి చర్చికి నువ్వు వెళ్ళొద్దు అని అంటే అతను రాని వాడు అని అర్థమవుతుంది మనకే. రాని వాడు దేవుడు కదా, శాతం కదా, పక్క శాతం కదా, చర్చికి వెళ్ళొద్దు అని అంటే అసలు అప్పుడే అర్థమైపోవాలి మనకి. ఎవరండి సమూహమని దేవుడికి ఈమెలో ఎవరున్నారు? ఇప్పుడు దాకా పాట పడండి, బాకీ అంతా కూడా వృధా. కాబట్టి ఈ కాలంలో చాలా మంది ఈ ఆత్మలు కానీ, పునరుద్ధానం కానీ, లేదా దెయ్యాలు కానీ, దేవదూతలు కానీ ఇదేమి నమ్మరండి. అలాంటి బోధలు దుర్బోధలు, అలాంటి బోధకులకు మనం పోనే పోవద్దు. ఇప్పుడు మనం అనేది ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్ముతాం. దేవుని స్తోత్రం. మరి కుమారు ఎక్కడ అంటే పరలోకంలో ఉన్నాడు, కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మన దగ్గర ఉన్నాడంటే, అయితే ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే చెప్పండి. కదా కొరింథీ పత్రిక, ఇప్పుడు కొరింథీ పత్రిక ఇంకా చెప్తాను, కంగారు పడద్దు, ఉదాహరించి దేవుని వాక్యాన్ని చూపిస్తాను. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, అలాగే 6వ అధ్యాయం, 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని 6వ అధ్యాయంలో 19వ వచనం కూడా చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు. మనకి ఆలయాలు తెలుసు. ఆలయం అంటే యాతంలో ఇంచుమించు 13-14 ఆలయాలు ఉన్నాయి. విగ్రహ ఆలయాలు కాకుండా క్రైస్తవ ఆలయాలు ఇంచుమించు 13-14 ఉన్నాయి. అందులో ఏదో ఒక ఆలయం. ఏంటిది? ఆలయం. చెప్పండి, ఏంటిది? ఆలయం, మందిరం, ప్రార్థన, ఏదో ఒక ఇదొక ఆలయం. బైబిల్ చెప్తుంది మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. అంటే నా దేహం నుండి ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే నా దేహం పరిశుద్ధాత్మకు ఏమైంది? గుడి ఉంది. గుడి, నేను ఒక గుడి, మీరందరూ గుళ్ళు. ఈ గుళ్ళో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. దేవుని స్తోత్రం. మరి గుళ్ళోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు వచ్చిపోయేది ఎవరు? వచ్చిపోతున్న వారు ఎవరు? వచ్చిపోయేది ఏమైనా ఉందా లేదా అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అంటాను పరిశుద్ధాత్మ ఆలయం, నేను ఇంకా పరిశుద్ధాత్మకి ఎక్కడ ఉంటాను నేను అనంతాను అంటాను. అది సరిపోద్దా? కారణం ఏంటంటే
విశుద్ధాత్మ దేవుడు మనలో ఎంత ఉంటాడో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు మనలో దిగుతూ ఉంటాడు. తప్పకుండా దేవుడు ఉంటాడు, మనం నడిపిస్తాడు, మరణం వరకు తీసుకెళ్తాడు. అది ఉంది. కానీ అప్పుడప్పుడు కూడా మన మీదకి వచ్చి మనం ఆత్మతో నింపుతూ ఉంటాడు. తన అగ్నితో మనల్ని రగిలిస్తూ ఉంటాడు. తన ఆత్మతో మనం ప్రేరేపిస్తాడు. తన ఆత్మతో మనం ఉజ్జీంపచేస్తాడు. మనలో ఉన్నటువంటి అపవిత్రాత్మను కలుగుతూ ఉంటాడు. మనకు బలాన్ని ఇస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఉన్నది? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అది జరిగింది. బలంతా మేరణ ప్రభావ వెళ్ళిపోయిన తర్వాత మేము మంత్రవాదం అయిపోయాము, మమ్మల్ని ఆదరించేవాడికి ఎవరు లేదు, నువ్వు ఆదరణకర్తను పంపిస్తామన్నావు, మరి ఏది మాకు ఆదరణకర్త అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి కిందకి వాళ్ళందరి మీద ఏమొచ్చారంట? అగ్ని జ్వాలతో ఒక్కొక్క నాలుగులాగా ఆకులాగా అలాగలా గోపుల మీదకి వస్తే వాళ్ళందరికి ఒళ్ళు అగ్ని చేత నింపబడి ఒక్కొక్కరు ప్రవచనం చెప్పడం, భాషలు మాట్లాడటం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనలో ఉంటుంది, రెండోది మన మీదకి వస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? హలో హలో మాకు ఏమంటారు? తరగతిలో ఉన్నప్పుడు సినిమాకి కథలు ఇచ్చారు, వాళ్ళకి వెళ్ళిన కథలు ఇస్తారు. అది ఎత్తుకెళ్ళాలి. అది ఎత్తుకెళ్తే అలాగే చూస్తాం అన్నమాట. ఏం జరుగుతుంది అది పిల్లి మనం కొట్టినట్టు మనం కొట్టినట్టు. మీరు సినిమా చూడరు కదా, మీరు అందరికీ ఉన్నారు. ఇప్పుడు సినిమా కదా అది. నేను బతుకుతారు అంటే 84-85 సంవత్సరం. అది ఇలా కూర్చోడంలో మనకు వచ్చేసాను. ఎప్పుడైనా చూసారా? ఇది మనం మంచారు అంటే ఇంకా అందరూ వెళ్ళిపోతాం, మనం అందులోనే ఉండిపోతాం. ఇంకా అలా ఉండద్దు. వాక్యం విని అర్థం చేసుకుని సమాధానం అవడానికి అర్థం చేసే ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. మనలో ఉన్నది ఉంది, మన మీద దిగుతూ పోయేది కూడా ఉంది. దేవుని స్తోత్రం కదా. ఈ దిగి వెళ్ళి దీన్ని ఏమన్నారంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రత్యక్షతలు. ఏమన్నారు? పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలో ఉంటాడు, కానీ దానికి శక్తి ఉంది. ఆ శక్తి ప్రత్యక్షతలు రకరకాలుగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ రకాల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రత్యక్షతల్లో రకాలు. నేను కొన్నిసారి వాక్య ప్రత్యక్షతలో ప్రత్యక్షతలు చెప్పాను, నామ ప్రత్యక్షతలు చెప్పాను, అలా కొన్ని ప్రత్యక్షతలు చెప్పాను. ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రత్యక్షత. చెప్పనండి, పరిశుద్ధాత్మ యొక్క అంటే ఇప్పుడు గాలి ఉంది లేదని ఎవరు ఇప్పుడు మనమే గాలి వచ్చింది అనుకోండి, ఏమనుకుంటారు? అది గాలి మన దగ్గర గాలేదా? మరి ఇప్పుడు గాలి అది వచ్చింది తెలిసింది మనకి, ఇది మన దగ్గర వచ్చింది. స్తోత్రం కదా. అది కూడా ఉంది. దాన్ని ఏమంటే శక్తి ప్రత్యక్షత. ఏమంటారా? ఈ బోర్డులో ఎప్పుడు ఏమంటది? ఏం చేయాలి? కరెంట్ లేదా? ఉండే, కానీ నేనే కదా వేయాలి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? అదనమాట. అలాగా శక్తి మన దగ్గరికి వస్తాము. దేవుని స్తోత్రం కదా. ఆ శక్తిలో ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మధ్యలో రాయబడినటువంటి శక్తి యొక్క ప్రత్యక్షత ఏంటన్నది. ఇప్పుడు ఒక శక్తి ప్రత్యక్షత నేను ముగిస్తాను. వచ్చే వారం అనేక రకాల్లో ఆ శక్తి ప్రత్యక్షత చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చక్కగా తీసుకోండి ఒకసారి. అందరూ లేచి న్యాయాధిపతుల గ్రంథం చేద్దాం. 13వ అధ్యాయం తీసుకున్నాం. అందరు లేచి జీవమైన యేసు మనకున్నాడు, జీవజలాదులు మనకు చూపాడు. జీవమైన యేసు
గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి అధ్యాయం 14, 15, 16 అధ్యాయాల్లో సంవత్సరం అనే ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతని తండ్రి పేరు మాత్రమే వ్రాయబడింది, తల్లి పేరు రాయబడదు. తండ్రి పేరు మనోహ. ఈ మనోహ భర్తకి చాలా పెద్ద వయసుకు వచ్చినారు, కానీ పిల్లలు లేరు. నేను చాలా సందర్భాల్లో పిల్లలు లేని వారికి ఇదే చెప్తాను. పిల్లలు లేరు పశ్చాత్తాలైన పిల్లలు లేరంటే ఇబ్బంది పడద్దు. దేవుడు గొప్ప కార్యాన్ని మీ పట్ల. కొంతమంది పెళ్ళని చూస్తారంటే పిల్లలకి అలాగే చదువుకుంటారు. బయట ఒక సామెత ఉంటుంది, ఆలస్యం అమృతం, కానీ బైబిల్లో ఆలస్యం విషం అమృతం. దేవుని స్తోత్రం. ఆలస్యం చేశారంటే దేవుడు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాడని లెక్క మన పక్షాల. ఏదైనా ఒక విషయం ఆలస్యం అయిపోతుందంటే అర్థం ఏంటి? దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మన పక్షాన చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆయన కార్యం చేస్తాడు, మన కార్యంగా. అందుకని మీరు ఏ పని ఆలస్యం అయిపోయినా కానీ మీరు తొందరపల్లి బట్టలు నింపేసుకుని అదే చేసాక ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తగిన సమయంలో ఆ కార్యాన్ని చేసేస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పిల్లలు లేరు, చాలా కాలం అయిపోయింది. ఒక ఇంచుమించు ఉదాహరణకు వచ్చేసి బహుశా. అయితే ఇలాంటి వ్యక్తులు పొలంలో ఉన్నారు. ఇప్పుడు 13వ అధ్యాయం కుమారుని కందువు. ఓకే, ఇక్కడ 13వ అధ్యాయంలో మనోహ భార్య ఉంది. మనోహ భార్యకు ఎవరు ప్రత్యక్షమైనంటే దేవదూత ప్రత్యక్షమైంది. ఈ పిల్లలు లేని విషయం నాకు అర్థమైపోయింది. నేను నీకు పిల్లలను కుమారుని ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ ఆచారం ప్రకారం ద్రాక్షరస అయ్యింది ఆచారం దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టబోయే బిడ్డకి ఏం చేయకూడదు, అన్నగతి చేయకూడదు. అతడు నాకు వ్రతపుత్రుడు, ప్రదర్శించబడాలి అని కొన్ని విషయాలు చెప్పేసి అదృష్టం. ఆమె వెళ్ళి పరిగెత్తుకెళ్ళి అలా ఆయన చెప్పింది విషయం ఏముంది, నా దగ్గర ఒక అర్థం కనిపించాడు, అక్కడ మనకంట కుమారు పడతారంట, ఇప్పుడే చెప్పాడు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి భర్త ఆమెను కూడా తీసుకుని పరుగు పోరున ఎక్కడైతే దేవదత్త ప్రత్యక్షంగా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఇక్కడికి ఆ దేవదత్త వాళ్ళు అక్కడే ఉందో ప్రారంభించి అక్కడే ఉంది. అప్పుడు వీళ్ళిద్దరూ మోకరించి ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు, నువ్వు నిజంగా మాకు బిడ్డనిస్తున్నావు కాబట్టి ఈ బిడ్డను నీ కొరకు ఎలా పెంచాలో మాకు ముందుగా నేర్పించు. దేవుని స్తోత్రం. పిల్లలు కావాలి, పిల్లలు కావాలని ప్రార్థన చేస్తాం కాదు, పుట్టబోయే పిల్లల్ని ఎలా పెంచాలో కూడా ప్రార్థన. అది వస్తేనే పిల్లలంతా లేక పిల్లలు తప్పకుండా దేవుని స్తోత్రం. పిల్లల మీద ఆశగారి పిల్లలు పెంచేదాన్ని మీ 10 మంది పేదలు దాని ఎత్తుకుంటే వ్యక్తులు మీ 10 మంది దేవుడే. ఎందుకంటే ఆశ ఏమాశది పిల్లల్ని ఎత్తుకోవాలనే ఆశ, పిల్లలు పెంచాలనే ఆశ అన్నమాట. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు పుట్టబోయే శిష్యులు ఎలా పెంచాలో మాకు నేర్పించమన్నప్పుడు చాలా విషయాలు మళ్ళా భార్య భర్తకి ఆ దేవత చెప్పినట్టుగా మనం 13వ అధ్యాయంలో చూస్తాం. చూసిన తర్వాత అతనికి వేరే విషయం ఆయన వీళ్ళకి జరగబోయే విషయాలు చెప్పిన తర్వాత అక్కడ చిన్న విషయం జరిగింది, అది కూడా చెప్పిన ముందుకు వెళ్ళిపోతాం. 13వ అధ్యాయంలో 20వ వచనంలో ఎట్లనగా జ్వాల బలిపీఠ మీద ఆకాశం లేచిన యెహోవా దూత బలిపీఠ మీద అగ్ని జ్వాల పరమునకు ఆరోహణమైన వీళ్ళు అక్కడ 30 చేశారు, అక్కడ బలిచారు. ఆ అగ్ని దాని నుంచి పైకి తీసి కళ్ళమైపోయింది, ఆ కళ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళకిద్దరికి దేవుడిచ్చిన కుమారుడు పుట్టాడు. అతనికి ఏ పేరు పెట్టారు? సంసోను అని పేరు పెట్టారు. ఇప్పుడు సంసోను పెరుగుతా ఉన్నాడు, పెద్దవాళ్ళు అవుతున్నాడు. పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి వయసుకు వచ్చాడు కుర్రాడు. ఎక్కడికి వచ్చాడు? ఆడపిల్లలకు వయసుకు వచ్చేది మనం ఏం చేస్తాం? ఏం చేస్తారా? ముందు పెద్ద పందిరేసి అక్కడ పెద్ద ఓని సంభవాన్ని పోటేసి కొంతమంది ప్రదేశాలను పోటేసి
కొంతమంది పుష్పాలంటారు బోటెట్టి, కొంతమంది ఎలాగే బోటెట్టి ఇంకా ఏం చేస్తారా ఎంత బండి వేస్తాం కదా, అవునా? ఇప్పుడు మరి కొడుకుగా ఏం చేస్తారు? మరి కొడుకుకి ఏం చేస్తారా? కొన్ని చోట్ల ఏం చేస్తారంటే మంచి ఫంక్షన్ అంట, అది కూడా పెట్టి డీజే పెట్టి ఏకమాసం కోసం ఉన్నారు. ఆ తెలిసిపోతే వీళ్ళకేమో తెలియదు. వీడికి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? వీడు పెద్దలైపోయాడని. మీరు కొడుకు పెద్దలైనా చెప్తారు చెప్పండిరా. ఒక చోట విషయం జరిగింది. వీడు 7వ తరగతి వచ్చేది కొడుకు. ఆ తల్లిదండ్రులు ఇంకా చిన్నవాడు 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 అనుకున్నాడు, ఆలోచుకున్నాడు. వీడు ఆ పిల్లకి ప్రేమలకు రాశాడు. ప్రేమలకు రాసి ఆ మధ్యవర్తి చేతిలో పెట్టాడు, కొట్టడు చేతులు. ఆడెళ్ళి అమ్మ చేతిలో పెట్టాడు, ఆవిడెళ్ళి ఆ చేతిలో పెట్టింది. అప్పుడే భార్య భద్రత కూడుకున్నట్టున్నాడు. మనం చిన్నవాడు అనుకుంటున్నాం, కానీ మన చిన్నవాడు ఎప్పుడు తెలిసింది అది కదా. ఆ కొడుకు చేసే పొరపాటు పనులు నా చేతిలోకి వస్తే కానీ కూతురు కలగదు. కూతురికి దేవుడు ఇచ్చిన మొహం ముందే తీసుకోవాలి. దేవుని స్తోత్రం కదా. ఎప్పుడు తీసుకోవాలి? ఫస్ట్ బిల్డింగ్ అవగానే కూతురు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏమైపోవాలి? జాగ్రత్త పెట్టుకోవాలి. ఏం తీసుకోవాలి మనకి? జాగ్రత్త. ఇదివరకులాగా అందరి దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఇదివరకులాగా ఇంటికి వెళ్ళడం కుదరదు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఇచ్చేందుకు కోడి రాలిపోతాయి. రోడ్డు మీద ఎత్తిన తలగా మళ్ళీ రోడ్డు మీద ఇంటికి వచ్చేదాకా తలగా ఎత్తడం చెప్తాం. అందుకే మొత్తానికి ఏమైనా సమస్య నేనైపోయాడు. ఇప్పుడు చెప్పండి రా, ఎంతలో అయిపోయాడు? దేవునికి స్తోత్రం. ఏమైపోయాడురా? ఎంతలో అయిపోయాడు? మరి ఏమైపోయింది? ప్రేమ పడిపోయాడు. ఏమైపోయాడు? ప్రేమలో పడిపోయాడు. పాపం తల్లిదండ్రులు అనుకుంటున్నారా? ఇంకా మనోడు ఇంకా చిన్నాడే అనుకుంటారు. వీడు పెద్దలు అయిపోయాడు. పక్క ఊరికి వెళ్ళిపోయాడు. పక్క ఊళ్ళో ఉండిపోయిన పిల్లల్ని ఏం చేశాడు? చూసేసుకున్నాడు. ముహూర్తాలు పెట్టేశాడు. ఏమైతే తిన్నాడు? ముహూర్తం పెట్టేశాడు. తల్లిదండ్రులు వచ్చేసాడు. డాడీ మా పక్క పిల్లలు నాకు బాగా నచ్చేసింది, వస్తారా చస్తారా? ఏం చేద్దాం? చూపులు ఆలోచన చేస్తాం. ముహూర్తాలు అక్కడ పెట్టేసి వెళ్ళే రోజు కూడా నిర్ణయం చేసుకున్నాం. మొత్తం అమ్మని తీసుకుని నాన్న తీసుకుని ఎత్తారు. మరి ఏం చేస్తారు? రథం ఎక్కారనుకో. రథం మీద ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నారో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తున్నారు. ఫిలిస్తీన్ పిల్ల అందులో దేవుని స్తోత్రం. వీళ్ళెవరు? ఇజ్రాయేలు యూదుల వారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఫిలిస్తీన్ పిల్లల దగ్గరికి వెళ్తారు. ఎవరు మాత్రలాగా? ఇది అంతలాగా బయలుదేరి వెళ్తా ఉంటే మన ద్రాక్ష తోటలోకి వెళ్ళేసరికి ఆ దారిలో ఒక పెద్ద కొలత సింహం ఎదురుగా ఇప్పుడు జరిగిన సందర్భంలో న్యాయపత్ర గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం 5:6. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతుకు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు మొదటి సింహం అతనికి బొబ్బరించు వచ్చాను. వచ్చినాక బొబ్బరిస్తూ సింహం వచ్చింది. వస్తే మనవాడు చక్కగా ఏం చేశాడంట? చక్కగా రథం దిగి ఒక మేక పిల్లను సవరించినట్టుగా, ఒక మేక పిల్లను భుజం మీద వేసుకున్నట్టుగా, ఒక మేక పిల్లలు పట్టుకున్నట్టుగా, మేక పిల్లతో మన ప్రవర్తన ఎలా ఉండదో అటు రీతిలో దాన్ని ఏం చేశాడంట? చీల్చివేశాను. అక్కడ రాసత్వం ఇవ్వ ఆత్మ ఏం చేశాడు? నది వచ్చిందని మేక పిల్లలను చీల్చినట్లుగా దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ చరిత్ర జరిగింది. ఇప్పుడు మన జీవితాల్లో ఒక సింహంలాగా ఎవరు తిరుగుతారు మన చుట్టూ అంటే సాధారణ తిరుగుతారు. పేతురు రాసిన పత్రిక ప్రకారం అపవాది గర్జించు సింహం వలె ఎవరు మినుకుతున్నానని తిరుగుతారు. యవనస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మన కుటుంబాల చుట్టూ తిరుగుతాడు. మన సంఘాల చుట్టూ. ఆడ పని ఏంటంటే ఆడు వల్ల ఆడు చేయరు. ఆ రూమ్లో మనం తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ఆ బంధించడంలో మనను బంధించుకోవాలి.
ఏ రూపంలోనైనా మనల్ని బంధించుకునే ప్రయత్నం ఎవరు చేస్తారంటే ఆ కొదమ సింహం లాంటి వాడు చేస్తారు. అందుకనే మన పాట గర్జించు సాతాను ఎదురొచ్చినా అంటే ఒక సాతాను ఎదిరించాలంటే మీకు ఎవరు కావాలి చెప్పండి. ఒక సాతాను అంటే శ్రమను ఎదిరించగలిగి ధైర్యంగా నిలబడి విశ్వాసంలో ముందుకు సాగాలి అంటే నీకు ఎవరు కావాలి? చెప్పండి, ఎవరు కావాలి? యోబు గారికి మంది పిల్లలు చచ్చిపోయారు, పనివారంతా వెళ్ళిపోయారు, చాలా వరకు నాశనం అయిపోయింది. నాశనం అంతా మొత్తం 100% మొత్తం చిన్న అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. భార్య కూడా తను చూసినప్పుడు "ఛీ, ఎందుకు నువ్వు చచ్చిపోవు" ఆయన స్థితికి వచ్చేసాడు. ఊపుకోవడానికి కాలేక ఎన్ని పుల్లెత్తి కాలేక చిల్లపెంకు తీసుకుని ఊపుకునే పరిస్థితి వచ్చింది. మొత్తం బాడీ అంతా కూడా ఎండిపోయి ఎముకలకు అద్దుకుపోయింది అనమాట. వాసన పంపు భార్య కూడా తిట్టేసి బయటపోయింది అనమాట. సంసారం చేసింది అంటే సంసారం అంటే ఆడ నుంచి బలపరిచి అన్ని అందిస్తుంది అని దూరంగా ఉంది. అంత స్థితిలో కూడా స్నేహితులు వచ్చి సూటుపోటు మాటలు గిల్లుతా దిస్తా ఉంటే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా తన జీవిత కాలంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సూటుపోటు మాట ఎన్ని వచ్చినా అన్ని సహించి బలపరచబడి తిరిగి మొదటి క్షేమాన్ని పొందుకోగలిగిన అంత శక్తిని ఎవరిచ్చారు యోబుకి? స్నేహితులు వచ్చాయి. నువ్వేదో తప్పు చేసారా అందుకే అయిపోయిందిరా, నువ్వేదో పాపం చేసావు అందుకు నువ్వు నీ బొక్క అయిపోయింది అని చాలా సుడిపోటు మాటలు ఎదిరించారు. అసలు గోటు మాట ఒక మాట కూడా భార్య వచ్చి ఎదిరించినా సరే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఎన్ని నష్టం వచ్చినా కానీ దేవుని కోసం అలా ఇంకా ఒకసారి అంటాడు, నేను చచ్చిపోయినా సరే ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత నా న్యాయ ప్రవర్తన దేవుని దగ్గర చూపించుకుంటాను అన్నాడు. అంత శక్తి ఎవరు ఇచ్చారా? స్నేహితులు ఇచ్చారా? భార్య ఇచ్చిందా? పిల్లలు ఇచ్చారా? ఆటగారు ఇచ్చారా? అది ఎవరిని వచ్చి ఇచ్చారా? ఆయన వచ్చి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. ఎవరైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. శ్రమలలో గర్జించు సింహం లాంటి శ్రమలు మన మీదకి వచ్చి దాడి చేస్తున్నప్పుడు తట్టుకుని నిలబడే కెపాసిటీ దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. దేవుని స్తోత్రం కదా. అదే ఆయన నీడనుకో ఇంకెందుకు ఆ సంఘానికి వీళ్ళకి ఏమొచ్చిందంటూ నేతం వచ్చింది, ఇంకెందుకు ఏమైంది నాకు నా బతికేమైంది, ఆయన ఏమన్నా దానికి వచ్చేసాడా, వీళ్ళకి ఇచ్చేసాడా, ఆ ఇల్లుకి ఇచ్చాడా, ఈ పెళ్లి ఇచ్చాడా, పొలం ఇచ్చాడా, పాలు ఇచ్చాడా, మొబైల్ ఇచ్చాడా, ఆయనే గిడగలు కొట్టేసుకుని మాకేమి వచ్చాడు. ఇవంతా పేపర్ గారు చూసి బ్యాచ్, ఎవరు చూసి బ్యాచ్ ఇది? పాపగారు నలిగిపోతానే మాకేం వస్తారు, పాపగారు వెళ్తారు. దేవుని స్తోత్రం కదా. ఎవరు ఆయన ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? మనకి ఆయన ఇవ్వాలి. దేవుని స్తోత్రం కదా. అందుకని ఆయనలోనే మనకేముందంటే శాశ్వత జీవము. ఇక్కడ నెంబర్ 1 మొదలు సింహం వచ్చినా కానీ సింపుల్ గా మేక పిల్లను సాధించినట్టు దాన్ని ఏం చేశాడు? తీర్చాడు. ఆ తర్వాత చిన్న పొరపాటు చేశాడు. ఆ తర్వాత ఆ పొరపాటు అయిపోయిన తర్వాత భార్యను విడిచిపెట్టి ఇంటికి వచ్చేసాడు. ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా భర్త మీద కోపం ఉంటే భార్య వెళ్ళిపోతారా, భర్త వెళ్ళిపోతారా? చెప్పండి, గట్టి చెప్పండి రా. ఇప్పుడు మా ఆవిడ నేను కోపం వెళ్ళిపోతాను, లేదా నన్ను కోపం ఆవిడ వెళ్ళిపోతాను. ఆవిడకి ఎవరిలాగా నేను ఎవరిలాగా ఇద్దరు కలుపుకుంటున్నాం అంటే అదే వెళ్ళిపోదు. నీకు నీవు వారలేదు, నాకు రాలేదు, మనం వారం తింటే ఏం చేస్తాం, ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళ అమ్మలు ఉన్నారనుకోండి, ఏంటి మా అమ్మని వెళ్ళిపోతాం 10 రోజులు వస్తున్నాం, అదే ఛాన్సే లేదు. దేవుని స్తోత్రం. ఉన్నా లేదు పాపం. ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? మామూలు చెప్ప అక్కడ ఇవి ముసలైపోయి ఆవిడ ముసలం అయిపోయింది సరే, మా అమ్మగారికి చేరని వెళ్ళిపోతాం కదా.
అమ్మ అంటే ఏంటి? ఆదరణ. ఏమి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవరా? నానంటే బలం. అది ఏం చెప్పినా చేయలేదు. చెప్పండి ఎవరు? వెనకాల మా నాన్న చెప్తాను రావట్లేదు. అక్కడ కొట్టేస్తారా? కొట్టేసి ఏమంటారు సార్? మా నాన్న చెప్తాను సంకల్పం అంటే ఇది బలవంత ఎవరు? నాన్న. ఆడపిల్లకి బలవంత ఎవరు? స్తోత్రం. అమ్మ ప్రేమ లేనప్పుడు అమ్మయ్య అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోద్దా? చెప్పండి రా గట్టిగా. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారా? ఎవరికైనా పంపించి లేకపోతే అత్తగారు ఎవరికైనా మొత్తం పంపించి ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే ఇది మా సంవత్సరం పంపించి అమ్మాయికి వెళ్ళిపెట్టి నాకు భార్య వద్దనుకోండి మరి ఎలా ఉంటారా? ఎలా భార్య వదిలేసి భార్య విడిచిపెట్టి ఎంత ఉంటారా? బాగా వస్తుంది. చెప్పండి చెప్పరా? నమ్మదు. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తాడు? కాదు, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారా? అలా కాదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ ఏదో కోపం అనేసి నువ్వు వెళ్ళి తొందరగా తీసుకొచ్చే మరి ఎక్కగలదు. చెప్పండి. మొత్తానికి మళ్ళీ వెళ్దాం అనుకున్నాడు. ఈసారి అమ్మ నాన్న చెప్పకుండా నేనే వెళ్ళి మా యాప్ తెచ్చుకుందాం అనుకున్నాడు. పాపం వెళ్ళాడు. మామగారి దగ్గరికి వెళ్ళాడు. మావా మా పిల్లల మా ఏమన్నా పంపించాడు. ఆ లెక్క తిరిగాడు. అల్లు ఎంత పని చేసేవంటే, ఎంత రేపు వచ్చేవంటే, నువ్వు రావనుకుని మీ ఆమెను పోలిచ్చాను. మరి ఏనా పరిస్థితి అంటే ఆయన ఇంకో చెల్లు ఉందా, గిఫ్ట్ ఎత్తని తీస్తాను, నాకు అదే కావాలి, నువ్వు అది ఒప్పందం పోటీ ఎందుకు చేస్తానని చెప్పేసి పరిస్థితికి వెళ్ళిపోయి తోటలోకి వెళ్ళిపోయి 300 నక్కలు కట్టేసుకున్నట్టు. 200 నక్కల ఒక్క నట్టుకుంటే కష్టం. మనం ఒక్క నట్టుకున్న తర్వాత చీపెద్ద మనం ఒక్క నట్టుకుంటే చెప్తాను. నేను సరిగ్గా కొట్టామంటే నేను చంపేద్దాను. ఒక్కొక్క నాగలో మనం 300 నక్కలు అంటే అవి బాబు ఎంత పవరం. 300 నక్కలు ఎట్టుకొచ్చారంటే ఎలా పట్టుకొచ్చారు తెలియదు. కానీ 150 నక్కలు ఈ పక్కన నిలబెట్టినట్టు 150 నక్కలు ఒక పక్కన నిలబెట్టారు. 2 తోకలు కలిపెట్టి కలిపేసి తోక మధ్య డ్యూటీ అంటే ఇప్పుడు కారులో పట్టుకుంటారు చూసారు మన వాళ్ళు డ్యూటీలు. అప్పుడు లైట్లు ఉన్నాయి. అప్పుడు మాకు కారం లేనప్పుడు డ్యూటీలే. ఆ డ్యూటీలు ఇచ్చేసి మొత్తం 150 ఇటు పక్కన 150 2 పక్కన తోకలు సర్వీస్ కట్టేసి మధ్య డ్యూటీ పెట్టేసి ఆ తోటలు గోధుమ తోటలు దిగినారు. పాపం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు పిల్లనే ఎవరికో ఇచ్చారు. వెళ్ళి మొత్తం తోటలను తగలబెట్టేది. కుప్పలన్నీ ధాన్యం కుప్పలన్నీ కూడా ఏమైపోయిందంటే తగలబెట్టేసి వెళ్ళిపోయినా. నేను తగలబెట్టాను. నాకు గొప్ప చెప్పా కదా, పరిగెత్తుకెళ్ళిపోయి మళ్ళీ బండసాంలో దూరేయాలండి. అంటే మనకు బలం ఉన్నప్పుడేమో గొప్పగారిని చేస్తున్నాడు, బలం లేనప్పుడేమో బండసంలోకి వెళ్ళిపోతాం పిరుపుల్లాగా. బండసంలో కాకుండా ఇప్పుడు ఆ కోపం వచ్చేసింది. తగలిపోయిన ఆ ధాన్యం కుప్పలు తగలిపోయిన అందరూ వచ్చేసి దగ్గరకు వచ్చేసి మీ ఓడు మీ సంవత్సరం మా తోటలను తగలబెట్టాడు, మీరు చెప్తారా లేకపోతే ఆయన చంపుతారా అన్నారు. వీళ్ళు ప్రాణానికి వచ్చింది. బాబు బాబు మీరు మమ్మల్ని చంపొద్దు, సంవత్సరం ఎక్కడ ఉన్నా మేము పట్టుకొచ్చి మీకు అప్పగించేస్తాం. వీళ్ళు సంవత్సరం దాటుతున్నటువంటి స్థలంలోకి వెళ్తాక ఎంతమంది వెళ్ళారు తెలిసారా? 3,000 మంది వెళ్ళారు. సంవత్సరం ఎంతమంది? ఒక నట్టుకొని ఎంతమంది కావాలా? కిచోళ్ళు అంటే ఒక నడిపించి 1 లక్ష టికెట్ వచ్చారు. ఒక సరిపోతారు కదా.
ఎంతమంది వెళ్ళారా? భయమే. ఎందుకంటే ఆలోచన శక్తి మామూలు శక్తి కాదురా బాబు. ఏమని చేస్తాడా అని 3,000 మంది వెళ్ళి బండసంద్రకి వెళ్ళి పిలుస్తారు చంచన్ బాబు అన్నారు. సందులో బండసంద్రం దాక్కుని ఏదన్నట్టు అలా తిరుపతిలో దాక్కున్నారు. నేను అన్నాను సంవత్సరం మమ్మల్ని చంపేస్తున్నారు అలా. మేము ఏం చేయరా, నేను పట్టుకుని అక్కడ చెప్పేస్తా ఉన్నారు. లోన నాకు మాట ఇవ్వండి, నేను చంపనైనా వస్తాను బయట. సరే బాబు నీకు మాట ఇస్తున్నావు, నేనేం చెయ్యం, నేను పట్టుకుని మాత్రం ఇచ్చేస్తా ఉన్నారు. అప్పుడు నమ్మకంగా బయటకు వచ్చారు ఏమి అన్నట్టు. రాగానే మన వాళ్ళు ఏం చేస్తా శుభ్రంగా కొత్త తాళ్ళు తెచ్చారు. 3,000 మంది కొత్త తాళ్ళు. ఏ తాళ్ళు? కొత్త తాళ్ళు తెచ్చేసి చైర్లుగా తెచ్చేసి శుభ్రంగా చూసేసాను. శవాన్ని చూసాను కట్టేసి మోసుకెళ్ళిపోయారు. మోసుకెళ్ళి వాళ్ళ ఊరికి ముందుకు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు ఏం చేయాలంట, కేకలు వేస్తారంట పిలిస్తే. ఓ దొరికారు సంబరం. దేవుని స్తోత్రం. అరే మన తోటం తగలబెట్టినోడు మనకి దొరికారు అని ఓ సంబరాలు చేస్తూ ఏమని సరే ఈరోజు మనకి దొరికారు అయిపోయాడు అనుకుని మందులు వేస్తూ సంబరాలు చేసుకుంటూ సంవత్సరం దగ్గరికి వచ్చారంట. వీళ్ళు ఏం చేయాలి, మోసుకొచ్చి కట్టేయమని నిలబెట్టారంట. మీరు మొత్తం ఉన్నది ఏంటి ఒడిసిలో వేసేసి తాళ్ళతో కట్టేసి నిలబడి బొమ్మలారు. ఈ పక్కన 3,000 మంది ఉన్నారు, ఆ పక్కన ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరో పిలిస్తే సంబరం కోసం ఈయన చంపేస్తే గొడవలు పోతాం. యాజకులు ఏమని తెలుసా? ఇక్కడ రెండు వాక్యం 15వ అధ్యాయంలో 13వ వచనం. అందుకు వారు అలా కాదు, నిశ్చయంగా సంభవం నిన్ను కట్టి వారికి అప్పగించేస్తాం. 14వ వచనంలో అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా అతని మీద బలముగా ఏంటది ఇంకా మాట్లాడదాం. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిందా? ఉందా? వచ్చింది. దేవునికి స్తోత్రం కదా. అక్కడ ప్రధానంగా మీలోనే ఉన్నారు ఆయన అవసరం వస్తే ఆయన మీతో వస్తారు. దేవుని స్తోత్రం కదా. దిగి వచ్చారు అంతే. దిగి వచ్చి రాగానే కట్టేసున్న ఈ తాళంతా బొగ్గులో అయిపోయినాడు. కాలిపోయారు, అబ్బాయి కాలిపోయి బొగ్గుల సంఖ్యలు కూడా విడిపోయినాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కట్టబడినటువంటి ఆ పరిస్థితుల నుంచి ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వచ్చాడో ఆ బంధకాలన్నీ కూడా ఏమైపోయినా ఒకసారి ఆలోచించలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వస్తే శక్తిని ఇస్తాడు. దిగి వచ్చాడు. అక్కడ ఒకటి ఉన్నాడు, రెండోది దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ దగ్గర దిగి వస్తాడు. ఆపదలో ఉన్నప్పుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. నీ ఇబ్బందిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. అదే శక్తి ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. అది మనం కనుక అవగాహన చేసుకుని ఆ ఆత్మ కనుక మనం పొందుకోగలిగితే ఆ శక్తి సూపర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. కాబట్టి ఒకటి కొదమ సింహాన్ని ఏం చేశాడు? మేక పిల్లని చీల్చి అనాథపరిచాడు. రెండవది ఏం చేశాడు? కట్టబడినటువంటి సంఖ్యలను, కట్టబడినటువంటి బంధకాలను ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు జనపనాలు బొగ్గాగా అయిపోతారు, బొగ్గుబాలు చేశాడు. అన్నీ ఆడితే ఆడిపోయినాయి, ఆడిపోతారు, ఆడిపోయినాయి. వెంటనే దిక్కు చేశాడు. ఏదో కావాల్సింది ఆ కొత్తకే కొన్ని మంది ఉన్నారు కదా, ఏం లేకపోతే ఏం చేస్తుంది? ఎదురు కావాలి చూశాడు. అక్కడ ఎప్పుడో చచ్చుకున్న ఈ మధ్య రీసెంట్గా చచ్చుకున్న గాలి యొక్క దవడేంత ఒక చిన్న దవడేంత పరిస్థితి అది పట్టుకుని 1000 మందిని చెప్పారు. ఎంతమందిని? సినిమాలో ఫైటింగ్ చెప్పాను చూసాను. బాగా ఇప్పుడు ఒకటి హీరో ఉంటుందా? అక్కడ 100 మంది ఉంటారా? మీరు 100 మందిని ఒకసారి రావగలిగిన వస్తారా? ఒక నెల ఎలాగ దండాక మళ్ళీ ఇంకొకరు వస్తారు. మళ్ళీ ఈ దండాక ఇంకొకరు. అదేంటి 10 మంది కదా, 10 మంది వస్తే రావాలగా. ఎందుకంటే హీరో యొక్క బలం అంతా చూపించాలి కదా. అక్కడ కూడా అది జరిగింది. ఈ 1000 మంది ఒకేసారి రావాలి, వస్తే అయిపోయిపోతాం. రాగల దేవుడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. 1000 శ్రమలు ఒకేసారి మన మీద రావచ్చు కానీ రానివాడు.
నువ్వు ఎంత తట్టుకుంటావో అంత శ్రమ నీ మీదకి ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కదా. నువ్వు తట్టుకోగలిగినంత శ్రమ నువ్వు అనుకుంటావు, నువ్వు పెద్ద శ్రమ నాకు ఎంత కొన్నంత శ్రమ చేసినాను అనుకుంటావు, కానీ అది నీకు తట్టుకోగలిగినంత శ్రమ మాత్రమే. చప్పలు కూడా జరుగుతుంది. నాకు కావాల్సినంత భారం, నాకు కావాల్సినంత శ్రమ అయిపోయిందని నువ్వు అనుకుంటావా? అది నువ్వు మోయగలిగిందే. మోయగలిగిన శక్తి నుంచి వాడు పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఒకరు కాదు, 100 కాదు, 1000 మందిని ఒకేసారి ఒక్కొక్కరు నేర్పడంతే. ఎవరికి శక్తి అతనికి? ఆయన కన్నా యెహోవా ఆత్మశక్తి అతని మీద బలముగా. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనసు పనికిరాలని పడిపోవడం, ఏం చేయలేము, ఎందుకు నిత్యమైపోతాం. వీళ్ళు పాలు ఏం పనికిరావు, నరవ కదా. సందర్భాలు బలపరిస్థితుల్లో దేవుని స్తోత్రం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ శక్తి ప్రత్యక్షతలు అలా వచ్చేవారు జ్ఞానం చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తినే జ్ఞానం చేశాను. ఎవరో వ్యక్తి? సంసోను. ఒకటి కొదమ సింహాన్ని మేక పిల్లల్ని చూసి పడేశాడు. రెండవది కట్టి ఉన్నటువంటి కాళ్ళను ఎలా తీగేశాడంటే జనపనారం వల్లే, అంటే చాలా వీక్ గా చేసేసాడు. కాలిపోయిన గుళ్ళు రాలిపోయి ఎలా అయిపోతే అలా అయిపోయినట్టు చేశాడు. సంఖ్యలు కూడా తెగిపోయాయి. 1000 మంది ఒకేసారి. దేవుని స్తోత్రం. ఇదేంటిది? దిగివచ్చిన ఆత్మ. చెప్పలేంటిది? దేవుని స్తోత్రం కదా. లోకాలు ఉన్నదండి, ఆయనలో ఉండి నడిపించిన ఆత్మ. మనందరం ఉందా లేదా? లేదని చెప్పడం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు విశ్వాసం నీకు రాలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవునికి ఇవ్వలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ఏ పని కాదు, దేవుని పని ఏది చేయలేవు. దేవుని పని చేస్తున్నామంటే 2 విధాలు. ఒకటి, ఏదో ఆశించన్నా చేయాలి, లేకపోతే దేవుని ఆత్మ ఉండన్నా చేయాలి. అందుకని ప్రభు రామపత్రిక చివరిలో, రోమీయులకు రాసిన పత్రికలో ప్రభు చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ నీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవాలి కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వారైతే వారు ఆయన వాడు కాదు. ఏ ఆత్మ లేకపోతే అంట? క్రీస్తు ఆత్మ లేకపోతే మనం క్రీస్తు పిల్లలం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మరిన్ని విషయాలు మళ్ళీ వచ్చే ఆదివారం మనం నేర్చుకున్నాం. అంతవరకు దేవుడు మనకు కోరుకున్నాం కాక.